వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. మరి మార్చి నెల 1వ తేదీ నుంచి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి, వాళ్లకు కలిగే దోషాలు ఏంటి, ఆ దోషాలకు నివారణ ఎలా ఉండబోతుంది అన్ని క్లియర్ గా మనకు వివరించడానికి మన ముందున్నారు నాగసిద్ధి నాగశాస్త్ర ప్రముఖులు శ్రీ వెంకటేశ్వర శర్మ గారు. నమస్తే గురుగారు. గురుగారు, ఈ మార్చి నెల మాసంలో రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయని చాలా మంది ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా మీరు చెప్పబోయే సూచనల కోసం, మీరు చెప్పబోయే ఈ రాశి ఫలాల ఫలితాల గురించి చాలా మంది ఎదురు చూస్తున్నారు. గురువు గారు, ఎలా ఉండబోతున్నాయంట? ధ్యానం వందే శంభూమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యజయాంగమన్యనయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఈ మార్చి నెలలో మార్చి 1వ తారీఖు నుంచి నెలాఖరి వరకు మరి ద్వాదశ రాశుల వాళ్ళకి మేషరాశి నుంచి మీనరాశి వరకు ఏ విధంగా ఉందో ఇప్పుడు చూద్దాం. గురువు గారు, తదుపరి రాశి మరి ధనుసు రాశి. ఈ ధనుసు రాశికి ఎలా ఉండబోతుంది మార్చి మాసంలో? ప్రధానంగా ద్వాదశ రాశులలో ఇబ్బంది పడే రాశులు ఏంటంటే మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి, కుంభ మీన రాశులు బాగా ఎఫెక్టివ్ కాబోతున్నాయి రాబోయే కాలంలో. వాటిల్లో ధనుసు రాశి కూడా ఒకటి. కాబట్టి ధనుసు రాశి వాళ్ళకి ఇక్కడి నుంచి రాబోయే కాలం స్పీడ్ తగ్గించాలి. ధనుసు రాశి వాళ్ళ ఆలోచన ఎట్లా ఉంటుందంటే ఒకే సమయంలో 2 రకాల ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఇక్కడ మాట్లాడుతున్నా ఇంకోటి బ్రెయిన్లో ఇంకోటి ఆలోచన తిరుగుతూనే ఉంటుంది. అంటే 2 పనులు చేస్తారు ఏకకాలంలో. అటువంటి తెలివితేటలు ధనుసు రాశి వాళ్ళకి ఉంటాయి. ప్రధానంగా చెప్పదగ్గ సూచన ఏంటంటే ధనుసు రాశి వాళ్ళకి ఆరోగ్యపరంగా మరి డైజెషన్ ప్రాబ్లమ్స్ రావడం కానివ్వండి, గ్యాస్, ఎసిడిటీ ఇటువంటివి బాగా ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. పెడతాయి, ఖచ్చితంగా పెడతాయి. రాబోయే 2 సంవత్సరాలు ఎన్ని మందులు వాడినా తగ్గని పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి ధనుసు రాశి వాళ్ళకి. అదే సమయంలో జన్మజాతకం అనేది చూపించుకోవాలి. జన్మజాతకం కనుక చూపించుకుంటే మరి మనం చెప్పింది జరుగుతుందో లేదో కరెక్ట్గా చెప్పచ్చు. ఎప్పుడైనా జన్మజాతకం కూడా దీని మీద ఆధారపడి ఉంటుంది. రాశి ఫలాలు ఎవరు చెప్పినా 100% ఎప్పుడు కరెక్ట్ కావు. ఎప్పుడు కరెక్ట్ అవుతాయి అంటే వాళ్ళ జన్మజాతకంలో గురుడు బాగలేదనుకోండి, నేను చెప్పిన డైజెషన్ ప్రాబ్లం పక్కా వస్తుంది. అదే గురుడు మంచి పొజిషన్లో ఉన్నాడు అనుకోండి, దాని ప్రభావం తగ్గుతుంది. 20% కనపడుతుంది, ఏదో చిన్న యూనో లాంటిది తాగితే తగ్గిపోతుంది. అదే గురుడు బాగలేడు అనుకోండి, ఖచ్చితంగా స్కానింగ్ దాకా వెళుతుంది. ఇట్లా ఇటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ధనుసు రాశి వాళ్ళకి. మరి ఫైనాన్షియల్గా ఇప్పటి వరకు చాలా అద్భుతంగా నడిచింది ధనుసు రాశి వాళ్ళకి. అంటే ఏది పట్టినా బంగారం కావడం, ఇట్లా అన్నదమ్ముల మధ్య చాలా కలుసుబాటు ఉండటం, చాలా అగ్రెసివ్గా ముందుకెళ్ళటం. ఇన్ని రోజులు వాళ్ళు ఏదైతే అనుకున్నారో తిరుగులేని పరిస్థితులు గోచరించినాయి. గత 3 సంవత్సరాలు ధనుసు రాశి వాళ్ళకి వాళ్ళు ఏది చేసినా కాలం కలిసి వచ్చింది. మరి నాకు పర్వాలేదు అనుకుంటారు సహజంగా, నాకు తిరుగులేదు, ఇంకా నేను ఏం చేసినా తిరుగులేదు అనుకుంటాం. ఎప్పుడైనా ఒక దెబ్బ తినాలి అంటే, కొంత నష్టపోవాలంటే సంపాదిస్తే నష్టపోయేది. ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకోండి, వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటేనే పెట్టగలుగుతారు, లేకపోతే పెట్టలేరు. డబ్బులు వస్తాయి, ఖర్చు పెడతారు. కానీ ఈ సమయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ 3 సంవత్సరాలు కొత్త వ్యాపారాలు పనికిరావు. మరి ఏదన్నా ప్రధానంగా చిన్న జాబ్ చేసుకోవడము, ఉన్నంతవరకు జాగ్రత్త చేసుకొని ఉన్నంతలో తృప్తి పడితే మరి ధన నష్టం జరగకుండా ఉంటుంది. అట్లా కాకుండా పెడచేవన పెట్టి ముందుకెళ్తే ఖచ్చితంగా నష్టం అనేది ప్రాప్తి కలుగుతుంది. నష్టప్రాప్తి అనేది గట్టిగా కనపడుతుంది. ప్రధానంగా చెప్పదగ్గ సూచన. దాంట్లో అది కాకుండా షష్టగ్రహ కూటమి 4వ స్థానంలో పడింది, కుటుంబ స్థానంలో పడింది. విద్యార్థులకి విద్యాపరంగా ఆటంకాలు, మరి తల్లికి అనారోగ్యము, కుటుంబంలో చికాకులు, మరి ఆరోగ్యపరమైన నష్టాలు, ధన నష్టం, ఇట్లా కుటుంబం చిన్నాభిన్నం కావడం ఈ మాసంలో కనపడుతుంది. కాబట్టి ఈ విషయాల్లో చాలా జాగ్రత్త అవసరం. అంటే తల్లికి అనారోగ్యం, కుటుంబం చిన్నాభిన్నం అంటే కుటుంబ వ్యవహారాలు కానీ సెటిల్మెంట్లు కానీ ఈ మాసంలో పనికిరావు. మాసం తర్వాత మార్చి తర్వాత చేసుకుంటే బాగుంటుంది. మరి సినీ రంగ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యావరేజ్గా ఉంది. అంటే కొత్త పెట్టుబడులు పెట్టకూడదు, కానీ
వృత్తిపరంగా రాణిస్తారు ఖచ్చితంగా. వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఉమ్, వివాహాలు కలిసి వస్తాయి. ఓకే ఇంటిలో శుభకార్యాలు చేస్తారు. ఓకే మరి వాహనం మీద మాత్రం అంత జాగ్రత్త అవసరం. ఉమ్, ఈ ధనుసు రాశి వాళ్ళు ఎవరికైతే పిల్లల పరంగా కొంత చెడు వార్త వినే అవకాశాలు కనపడుతున్నాయి. ఓకే అంటే పిల్లలకి ఏదైనా దెబ్బలు తగలడం, పిల్లలకి అనారోగ్య సమస్యలతో, ఇప్పుడు మనం ఎవరి పిల్లలైనా ఒకటే, అవును వాడికి పిల్లడికి ఏదైనా జరిగిందంటే అయ్యో అని బాధ అనిపిస్తూ ఉంటుంది. ఉమ్, అట్లా చిన్న చిన్న విషయాలు వింటూ ఉంటారు. ఆ విషయంలో పిల్లల విషయంలో కొంత జాగ్రత్త అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి. మరి వృత్తిపరంగా ఇన్ని సంవత్సరాలు బాగానే ఉంది, ఇక్కడి నుంచి రాబోయే కాలం జాగ్రత్తగా ఉండాలి. ఓకే తండ్రికి కొంత అనారోగ్య సూచన కూడా కనపడుతుంది. అంటే తల్లికి, సంతానానికి, తండ్రికి, తండ్రి ముగ్గురికి ఖచ్చితంగా వైద్యపరంగా ఖర్చులు ఉంటాయి. ఓకే ధనుసు రాశి వాళ్ళకి ఏదో ఒక రకంగా ఖర్చు అనేది డాక్టర్ ముఖం చూడకుండా మాత్రం తప్పదు. ఇలా ముగ్గురికి ఉమ్, ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళి రావాల్సిందే. రావాల్సింది కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైనా సరే మనం ఇంత గట్టిగా చెప్తున్నాం అంటే జాగ్రత్తగా ఉండడం కోసం చెప్తున్నాం. అవును ఎవరైనా సరే ధనుసు రాశి వాళ్ళు ఖచ్చితంగా జన్మజాతకం చూపించుకోవాలి. ఉమ్, చూపించుకొని ఏ నిర్ణయాలు తీసుకున్నా దానికి అనుకూలంగా కనుక తీసుకుంటే మనం చెప్పే ఇబ్బందుల నుంచి బయటపడతారు. లేదు మూర్ఖంగా ముందుకెళ్తే ఖచ్చితంగా చెప్పే విషయాలను ఇరుక్కుంటారు, ఫలితాలు అక్కడే దెబ్బతింటారు, అనుభవించాల్సిందే. తర్వాత బాధపడతారు. అందులో సందేహం లేదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకు బ్యాడ్ టైం స్టార్ట్ అయిందన్నప్పుడు జాగ్రత్తగా వహించడమే అది జాగ్రత్త ఉత్తమం. ప్రధాన అంశం. అవును, ఉత్తమం. అవును. మరి ఈ రాశి వాళ్ళకి ఉమ్. అదృష్ట సంఖ్య గాని అదృష్ట కలర్ గాని ఏది ఉండబోతుంది, అలాగే వీళ్ళకు నివారణ ఏంటి, పరిష్కారం ఏంటి గురువు గారు? ధనుసు రాశి వాళ్ళకి అదృష్ట సంఖ్య ఏదే అంటే 7వ నెంబరు, 6, 7 2 నెంబర్లు బాగుంటాయి. మరి అదృష్ట రంగు అంటే నీలవర్ణం బాగుంటుంది, నలుపు రంగు బాగుంటుంది. ఓకే మరి అదృష్టమైన దేవతారాధన అంటే ఈశ్వర అర్చన ప్రధానం. ఈశ్వరార్చన. ప్రతినిత్యం శివాలయ ప్రదక్షిణ ఉమ్, చేయగలిగితే ఉమ్, మనం చెప్పే ఫలితాలు కొంత ఏదైనా 10% మార్పు వస్తాయి. ఓకే గురువు. ఇవి బాగుంది. ఈ యొక్క ధనుసు రాశి ఫలితాలు. ధన్యవాదాలు వస్తుంది. గురువు గారు.